హలో, ఈరోజు మనం ఓనస్ రోబోటిక్ సెంటర్ చంపాపేటలో ఉన్నాం. సో మామూలుగా మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే ఏమవుతుందంటే పైన ఒక తొడ ఎముక ఎలా ఉంటుంది, ఈ కాలిట్టు ఉంటుంది, మధ్యలో ఇంప్లాంట్స్ వేస్తారు. మనలో చాలా మందికి ఇంప్లాంట్స్ గురించి అవగాహన ఉండదు. అసలు ఆ ఇంప్లాంట్స్ ఉంటే ఎన్ని రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రకమైన ఇంప్లాంట్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాం మనం డాక్టర్ గారితో మాట్లాడి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, మీ అనుభవంలో ఎంతో మందికి మీరు ఆపరేషన్ చేస్తుంటారు. ఇంప్లాంట్స్ అన్నది సర్వసాధారణం, వాడాలి సార్. జనాలకు అర్థం అవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని రకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రకమైన ఇంప్లాంట్కి ఉన్న అడ్వాంటేజెస్, లిమిటేషన్స్ కొంచెం చెప్పగలరా సార్? ఓకే, so thank you Subbu for coming to Onus Robotic Hospitals. And we have 3 branches in Hyderabad. Correct. And one in Uppal, one in Champapet, other one in Tukkugoda. Tukkugoda. So we have state of art robotic technology at Onus Robotic Hospitals and cath lab facility, because all the patients will be above 60-65 years. Diabetic patients ఉంటారు, వాళ్ళందరికీ కూడా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్ సర్జరీ చేసేటప్పుడు వాళ్ళకి కార్డియాక్ ఫిట్నెస్ ఉండాలి, సడన్ గా కొన్నిసార్లు చెక్ చేయడానికి కూడా cath lab facility. Even we have CT scan and we have even MRI at Onus Robotic Hospitals. These are state of art facilities, highly equipped అన్నట్టు. And the present AI generation లో మనకు అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్, అడ్వాన్స్డ్ రోబోటిక్స్, అన్ని AI ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. సో మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఏంటంటే నీ రిప్లేస్మెంట్స్ ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు. సో మెయిన్ గా నీ రిప్లేస్మెంట్ ఇంప్లాంట్స్ 3 టైప్స్. ఒకటి కోబాల్ట్ క్రోమియం అంటారు, అంటే స్టెయిన్లెస్ స్టీల్ తో కలిపి చేస్తున్నది. ఇది రొటీన్ గా అందరు 80% వాడతారు. కొందరికి కోబాల్ట్ క్రోమియం ఎస్పెషల్లీ మనకు అలర్జీ ఉందనుకోండి, వాళ్ళకు ఆక్సినియం వాడతాం. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. దానికంటే బెటర్ గోల్డ్ ఇంప్లాంట్, జిర్కోనియం అంటాం. సో మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఈ గోల్డ్ కలర్ కనపడుతుంది కదా, ఇది జిర్కోనియం మెటీరియల్. దీని యొక్క లైఫ్ టైం 35 years ఇస్తున్నారు కంపెనీ వాళ్ళు. అండ్ ఇదంతా కూడా సర్జన్ యొక్క డిపెండెంట్. అంటే ఇప్పుడు మనం మెర్సిడీస్ బెంజ్ కార్ కొన్నా, లేకపోతే వేరే ఏ కార్ కొన్నా, డ్రైవింగ్ చేసే టెక్నిక్ ని బట్టి దాని యొక్క లైఫ్ టైం డ్యూరేషన్ ఉంటుంది. సేమ్ అదే విధంగా నీ ఇంప్లాంట్ చూస్ చేసుకున్న హాస్పిటల్, చూస్ చేసుకున్న డాక్టర్, చూస్ చేసుకున్న టెక్నాలజీ బట్టి ఉంటుంది. సో ఇంప్లాంట్స్ ప్లేస్ అరౌండ్ 50% రోల్ అయితే టెక్నికల్ సర్జన్ ఒక 50% ఉంటుంది. అండ్ 19 ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో మా సక్సెస్ రేట్ వి గివ్ 99.99%. 0.1% వి లీవ్ ఇట్. మేబీ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే బాత్రూంలో జారిపడవచ్చు, లేకపోతే వీ షుడ్ హ్యావ్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఆల్సో ఫర్ ఎనీ సర్జరీ. యూజువల్లీ ప్రీవియస్లీ ఇట్ ఈస్ 99 అని చెప్పేవాళ్ళం, ఇప్పుడు 99.99, బికాస్ విత్ ద ఎర్ ఆఫ్ రోబోటిక్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ గోల్డ్ ఇంప్లాంట్స్, పేషెంట్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. And what is the best gift that you can give to your parents? అంటే I say it is a knee replacement surgery. Correct, sir. So ఇంతకు ముందు మనం పేషెంట్స్ మంచంలో పడిపోయారని చెప్పేవాళ్ళు 1990లో 2000లో. ఇప్పుడు నాకు తెలిసి ఎవరు కూడా అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు, కొంత టెక్నాలజీ ఐడియా ఉన్న వాళ్ళు, కొన్ని డబ్బులు కూడబెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా మంచాలలో ఉన్న వాళ్ళు లేరు. అవసరం లేదు. సో సర్జరీ చేసిన నెక్స్ట్ డే నడవడం, 15 days లో 20 years బ్యాక్ ఎట్లా నడుస్తారు అట్లా నడుస్తారు. సో థ్యాంక్స్ టు దిస్ టెక్నాలజీ వేర్ వీఆర్ మేకింగ్ మొబిలిటీ యాజ్ ఏ ప్రైమరీ ఆప్షన్ ఫర్ పేషెంట్స్. సో దీనివల్ల పేషెంట్స్కి ఏమవుతుందంటే మనకు కంపల్సరీగా వాళ్ళు బతికిన రోజులు అంటే బెడ్ రిడన్ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు టెక్నాలజీ అండ్ ద డిజైనర్స్ హూ ఆర్ డూయింగ్ ఫర్ ఎక్సలెంట్ రికవరీ ఫర్ దిస్ పేషెంట్స్. అంటే ఒక్కొక్క దానికి ఎన్ని సంవత్సరాల లైఫ్ ఉండదు? యూజువల్ గా కోబాల్ట్ క్రోమియం అరౌండ్ 25 years, ఆక్సినియం 30 years, అండ్ జిర్కోనియం గోల్డ్ ఇంప్లాంట్ అరౌండ్ 35 years. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే సార్, ఒకవేళ కోబాల్ట్ క్రోమియం అనుకోండి, ఒకరు బాగా వయసు అయిపోయిన వాళ్ళకి పెట్టుకోవచ్చు అంటారా? అట్లా పెట్టుకోవచ్చు. ఇట్స్ ఆల్ అఫోర్డబిలిటీ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ లైట్ వెయిట్, ఇట్స్ ఆల్ అబౌట్ మెటల్ ఎలర్జీ, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ పేయింగ్ కెపాసిటీ. ఫైనలీ మనకి ఏదైనా పేయింగ్ విల్లింగ్ టు బై ఆబ్జెక్టివ్. సో నా దగ్గరకు వచ్చే వాళ్ళు 95% దే ఆస్క్ ఫర్ గోల్డ్. ఎందుకంటే ఇట్స్ ఎక్స్పెన్సివ్, మోర్ దాన్ 30,000 to 50,000 ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఇది లైఫ్ టైమ్ లో ఒకటేసారి చేస్తాం ఈ సర్జరీ. నెక్స్ట్ ఇయర్ మేబీ 50,000 ఎక్కువ కావచ్చు. ఓవర్ పీరియడ్ ఆఫ్ 20 years 30 years చూసుకుంటే అది పర్ ఇయర్ అరౌండ్ 2,000 rupees పడుతుంది అంతే. మీరు అన్నట్టు వాళ్ళ పిల్లలు లైఫ్ టైమ్ లో పెద్దవాళ్ళకి ఇచ్చే ఒక గిఫ్ట్ గా చెప్పుకోవచ్చు. దానికి కొంచెం అప్పు చేసి తీసుకొచ్చి పెట్టినా కానీ నష్టం అయితే ఏం లేదు. అసలు వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ నన్ను చాలా మంది అడుగుతుంటారు, సార్ మా మదర్ కి ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఇఫ్ దే ఆర్ సఫరింగ్ విత్ నీ పెయిన్, హిప్ పెయిన్, బ్యాక్ పెయిన్, యూ గో టు ఎనీ ఆర్థోపెడిక్ డాక్టర్. ఇఫ్ దే రికమెండ్ సర్జరీ, యూ సెర్చ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద గూగుల్, గో అండ్ మీట్ డాక్టర్స్. 3-4 డాక్టర్స్ కలవండి, ఎక్కడ నచ్చితే అక్కడ చేయించుకోండి. పర్ఫెక్ట్ చెప్పిన. సో దాంతో ఏమవుతుందంటే, ఫస్ట్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది, చాలా మంది పేషెంట్లు అందరూ కూడా భయంతో మిత్ ఉంటుంది, ఇది ఫెయిల్ అయితే నేను నడవగలనా లేదా. ఒకవేళ అటువంటి భయం ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఒక కాల్ చేయించుకోవాలి.
ఒక 3 months గ్యాప్ తో ఇంకో కాల్ చేయించుకోవాలి. చేయించుకోవచ్చు. సో యూజువల్ గా ఫెయిల్యూర్ రేటు గత 10 years నుంచి బాగా తగ్గింది సిగ్నిఫికెంట్ గా. ఎందుకు తగ్గింది అంటే ఒకటి టెక్నాలజీ వచ్చింది, రెండోది సర్జన్స్ వాల్యూమ్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ వచ్చింది, కరెక్ట్ సార్. అండ్ మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి. సో దీంతో పేషెంట్స్ చాలా ఎక్సలెంట్ గా రికవర్ అవుతారు. అండ్ నా ఎక్స్పీరియన్స్ లో నా పేషెంట్స్ ఎవరు కూడా ఇప్పటివరకు బెడ్ రిడ్ అయిన వాళ్ళు ఒకరు కూడా లేరు ట్రాక్ రికార్డ్ లో. దట్స్ గ్రేట్ సార్. సో ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ట్రైనింగ్. ఐ ట్రైన్డ్ అక్రాస్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్. సో వీ డూ వెరీ అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీ ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఫ్యాంటాస్టిక్ సార్, ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు చూసినారు కదా, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినారు 3 రకాలైనటువంటి ఇంప్లాంట్స్ ఉంటాయని చెప్పేసి అని. సో దీనికోసమే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. ఫర్దర్గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారితో కూర్చొని మీకు తృప్తి కలిగే అంతవరకు మళ్ళీ రకరకాల క్వశ్చన్లు అడిగి డీటెయిల్స్ తీసుకొని వన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతనే మీరు ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది. సో కీప్ వాచింగ్.